లేదు, ఫైర్ ఉందా లేదా తర్వాత సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. పైగా ఇది టీజర్, అనేక కారణాల వల్ల. ఆఖరికి ఇప్పుడు రాజమౌళి లాంటి పెద్ద గ్లోబల్ ఆయనే ఈ వారణాసి సినిమా టీజర్ విడుదల చేసినప్పుడు కొన్ని కలిసి రాలేదని వేదిక మీద చెప్పడం కూడా మనం చూసాం. కాబట్టి ఒక ఎలాంటి అభిప్రాయం తీసుకుంటాం మనం, సుహృద్భావంగా తీసుకుంటాం తప్ప ఫైర్ లేదు అని చెప్పడం. ఇంకోవైపున మన అల్లు అర్జున్ ఇచ్చినది కనుక చూస్తే కట్టే కాలే వరకు చిరంజీవి అభిమాని ఆయన పెట్టడం, అంటే వీళ్ళు ఇవన్నీ ఒకప్పుడు వివాదాలు చేసినవే కదా, ఎందుకు చేస్తారు ఇట్లాంటివి? నాకైతే ఏమాత్రం. ఇంకొంతమంది ఏమో బాలయ్య చిరంజీవి అని పెట్టడం చాలా అన్ప్లెజెంట్ థింగ్స్ అని, అసందర్భమైన అవాంఛనీయమైన, బహుశా కొద్ది గొప్ప అసూయాజనితమైన అని అనాల్సి వస్తుంది. ఇంకది తప్పనిసరి. ఇప్పుడు మీతో మాట్లాడిన దర్శకులు అందరూ చిరంజీవితో స్టార్ట్ అయ్యామని చెప్పిన వాళ్ళే కదా, మీరు చేసిన హీరోలు కానీ అందరూ కూడా. రెండోది ఆయన చాలా గౌరవంగా ఎన్టీఆర్ నైనా కృష్ణ అందరితో నటించారు, అందరితో వినయ. దిస్ ఈజ్ నెంబర్ 1 తారల మీద. బ్రహ్మానందం గారి బ్రదర్ శ్రీవర్ధన్ అనుకుంటా, ఆయన వీడియో ఒకటి చలామణిలో ఏమని, మా తమ్ముడు నాకు ఒక ఫోను చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, నేనేమి ఆయన బిజీగా ఉండొచ్చు, నేను అడగట్లేదని అన్నాడని ఒక వీడియో. సరే, ఇప్పుడు రామునితో ఒక పీవరుండి ఇట్లని అని మనకు గతంలో ఉదాహరణ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగు అంత చదవడం లేదు. రామునితో కపీవరుండి ఇట్లనియే, రామునితో ఒక పీవరుండి ఇట్లనియే అని చెప్పేవాళ్ళు. బ్రహ్మానందం సోదరుడు ఆ వీడియో మొత్తం చూస్తే ఈ ఇల్లు మా తమ్ముడే ఆయనే కట్టించాడు, బ్రహ్మానందం గారే అంటున్నాడు. ఆయన బ్రహ్మానందం గారే కట్టించాడు, మా అమ్మాయి పెళ్లి కూడా ఆయనే చేశాడు, సంబంధాలు అన్ని విషయాలు కూడా తను పట్టించుకుంటాడు అని అతను చెప్తుంది. ఇప్పుడు వీడియో వ్యూస్ కోసమో ఇంకొక దానికోసం అది కట్ చేసేసి ఫోన్ సార్, మనం చాలాసార్లు మన అమ్మ నాన్న ఎన్నిసార్లు ఏరా ఒక్కసారి ఫోన్ చేయడానికి టైం లేదా, అలా వెళ్తూ అన్న చేయొచ్చు కదా అంటుంటారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి ఇంట్లో ఫోన్లు ఇంకా ఎక్కువ చేస్తే, ఇప్పుడేమో ఫోన్లు చాలా ఎక్కువైపోయినాయనే వాదన మనం వింటుంటాము. రెండో వైపు అసలు ఫోన్ చేయడానికే నీకు టైం. ఇవన్నీ కుటుంబం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ రిలేషన్స్, సెంటిమెంట్స్కి సంబంధించినవి. ఒకవేళ ఏదో ఎమోషన్లో ఒక అన్న ఒక మాట అంటే కూడా దాన్ని బాగా పెట్టేసి ఇది అంటేనే మన వాళ్ళందరూ కూడా బయలుదేరి బ్రహ్మానందం వల్ల బ్రహ్మానందం. కానీ నేను ఇంకొకటి చెప్తా, దీంట్లో ఇంకొక వికృతమైన విషయం ఇదే కదా, ఆయన చాలా వినయంగా మాట్లాడండి పాపం వాళ్ళ బ్రదర్ కూడా. బ్రహ్మానందం గారు అనే అన్నారు, ఇంకోటి కూడా అన్నాడు ఆయన, పైన ఉన్న వాళ్ళు వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, కింద ఉన్నాం కదా మాది ఒక వేరే ఉంటుంది అని కూడా చాలా చెప్పాడు ఆయన. సో నేను చెప్తుంది దీని మీద, బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్తో వివాదం జరిగినప్పుడు చేసిన వీడియో తెచ్చి లింక్ పెట్టి మళ్ళీ వ్యూస్ కోసం ఇన్ని తప్పులు అండి. ఎందుకండి సోషల్ మీడియాలో ఇన్ని రకాలు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నిలదీసిన జగన్మోహన్ రెడ్డి అది ఇది అని ఒక వీడియో పెట్టడం. లేకపోతే ఈయనెవరు బాబు ఎదురవగానే రోజా ఏం చేశారో చూశారు, అక్కడ బాబు ఉండడు, రోజా ఉండదు. ఎందుకు సార్ ప్రేక్షకులు పాపం వాళ్ళ విలువైన సమయాన్ని పెట్టి ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు? అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఒక తెలుగు వాళ్ళతో పెనవేసుకుపోయినటువంటి ఒక హాస్య నటుడు, హాస్య బ్రహ్మానందం, ఆయనను తీసుకొని ఆయన కూతురు పెళ్లి చేశాడు, ఇల్లు కట్టించాడు, అది ఇది అని ఆ నోటితోనే చెప్తే పోనీ 2 అన్న వేయాలి కదా, లేదు ఒక్క చోటన్నా మీరు చూపించండి ఈ 2 వేశారేమో, కొంతమంది పాయింట్ అవుట్ చేశారు. సో ఈ ధోరణిలో మంచిది కదా సార్, వ్యూస్ కోసం మరీ అంత ఆకాశం నుండి సముద్రం పవనాంధోలోకం ముందేరని అంత కిందకు పోవలసిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కొంచెం సోషల్ కూడా. ఇందాక విజయసాయి రెడ్డి మనం మాట్లాడిన వాడికి భిన్నమైంది అనసూయ. మొన్న కూడా అనసూయ గారు మాట్లాడిన దాని మీద నడిచింది మనం చూసాము. ఆమె నాకు ఒక థాట్ వస్తుంది, మా నాన్నగారు ఇది పోయినప్పుడు ఒక 2 ఏళ్ల కిందట ఇప్పుడు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటారు, ఆమె వర్చస్సు ఇవన్నీ. ఆమె వేషభాషలో ఎందుకు మారాలి? భర్తలు ఇదైనంత మాత్రాన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే వాళ్ళ రంగు వస్త్రాలు ధరించకూడదు, లేకపోతే వాళ్ళకు శిరోజాలు ఉండకూడదు. ఇవన్నీ ఏమి ఎవరు పెట్టిన ఆచారాలు? పుట్టు కదా, మా అమ్మ అంతకుముందు నుంచి బొట్టు పెట్టుకుంది కదా, తర్వాత కూడా
భర్త రావడంతో బొట్టు మొదలవ్వలేదు కదా మహిళకు అని ఇది ఇప్పుడు కాదు సార్, తరతరాల నుంచి ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఈ మాట ఆమె చెప్తే వెంటనే మళ్ళీ కొంతమంది మహిళలే దురదృష్టవశాత్తు, నీకు అసలు ఆచారాలు తెలుసా, నీకు ఎప్పుడు ఇదేనా, ఈ పద్ధతిలో ముందు నిన్ను నువ్వు చూసుకో అని నిజంగా సమర్థించి వీరేశలింగం హయాంలోనే వితంతువులకు అదొక పెద్ద పాట ఉంటుంది కదా, నీ సంఘం నీ ధర్మం మరవద్దు అని, వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దని గొరజాను. సంస్కర్తల మార్గంలో వెళ్ళాలి తప్ప అనసూయను ఎందుకంటే ఇప్పుడు ఇలా అన్నారు నా మీద మహాపరాధం. కాబట్టి మహిళలను కించపరచడం, మళ్ళీ వస్త్రాలు, ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే. కంగనా రనౌత్ వర్సెస్ ఇంకా ఆమె షర్మిలా ఠాగూర్ గారు కూడా, ఆమె బెంగాలీ వచ్చు ఆమెకు, ఆమె వందే మాత్రం గురించి ఏదో చెప్పారు, 2 చరణాలు బాగున్నాయి కదా, ఆమె మీద దాడి. సో సోషల్ మీడియాలో దారి తప్పిపోతున్నాయి ధోరణి. రెండోది హీరోలు టాప్ పీపుల్ అందరూ కాస్త ఆరాధించే ఓ చిరంజీవో అభిమానించే బ్రహ్మానందమో అలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకోవడం చాలా పొరపాటు. దానివల్ల వ్యూస్ వచ్చి వంకర పద్ధతుల్లో వ్యూస్ రావడం గొప్ప కాదండి. సత్యం చెప్పి అప్పుడు మీరు ఆదరణ పొందండి, అది చాలా మంచిది. రెండోది అన్నదమ్ములు తల్లి కొడుకులు వాళ్ళ మధ్యలో దూరి ఏదో కథలు సృష్టించాలని అనుకోవటం